అక్కినేని అఖిల్ 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ఆయన యాక్ట్ చేస్తున్న 'లెనిన్' సినిమా 3 వారాలు కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో ఈ 3 వారాల కలెక్షన్స్ చూసుకుంటే 100 క్రోర్స్ కలెక్ట్ అయ్యాయని చెప్పేసి అఫీషియల్‌గా వాళ్ళు ప్రకటించారు. ఇందుకు సంబంధించి అఖిల్ గారు కూడా తన సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా 100 క్రోర్స్ చేరిందని చెప్పేసి ప్రకటిస్తూ ఒక ఎమోషనల్ ట్వీట్ కూడా చేయడం అయితే జరిగింది. సో ఇది వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఈ సినిమా కలెక్షన్‌కి సంబంధించి ఒకసారి మనం డీప్‌గా డిస్కస్ చేద్దాం. మనకు తెలిసిందే అఖిల్ గారు ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఆయనకు సరైన ప్రాపర్‌గా ఒక్క హిట్ కూడా పడలేదు ఆయన కెరీర్‌లో. సో మంచి సపోర్ట్ ఉంది. మంచి యాక్టింగ్ చేస్తారు, డాన్స్ బాగా చేస్తారు. ఇన్ని ఉన్నా కూడా ఆయనకు ప్రాపర్‌గా స్క్రిప్ట్ ఇవేవి పడకపోవడం, చాలా రకాలుగా ఆయన యాక్షన్ హీరోగా, లవర్ బాయ్‌గా ఇలా చాలా సినిమాల్లో తన వేరియేషన్స్ చూపిస్తూ ఈ జోనర్స్ ఎంచుకుంటూ సినిమాలు తీస్తున్నప్పటికీ ఏ సినిమా కూడా ఆయనకు ప్రాపర్‌గా ఒక హిట్ అయితే ఇవ్వలేదు. సో అలా చాలా రోజుల పాటు చాలా కాలం నుంచి కూడా ఒక హిట్ కోసం అయితే ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆ తరుణంలో ఏజెంట్ సినిమా కూడా వచ్చింది. అయితే ఏజెంట్ సినిమా ఆయన ప్రీవియస్ సినిమాల కంటే దారుణంగా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. సో ఆ సినిమా దెబ్బకి అఖిల్ గారు ఏకంగా 3 సంవత్సరాల పాటు అసలు కనిపించకుండా పోయారు. సో అలా అంత ఏజెంట్ సినిమా దెబ్బతీసిందని చెప్పుకోవాలి. సో 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఒక సినిమాతో, అది కూడా 'లెనిన్' సినిమాతో మన ముందుకు వచ్చేసారు రీసెంట్‌గా. సో ఈ 'లెనిన్' సినిమా మంచి ఆయన ప్రాపర్‌గా ఇప్పటి వరకు ఏదైతే అర్బన్ రోల్స్ చేస్తూ వచ్చారో, లవర్ బాయ్ రోల్స్ చేస్తూ వచ్చారో దానికి భిన్నంగా ఈ స్క్రిప్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కంప్లీట్‌గా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఒక రా అండ్ రస్టిక్ స్టోరీ. ఇందులో అఖిల్ గారు తన మేకోవర్ మొత్తాన్ని కూడా మార్చేశారు. మనకు తెలిసిందే ఈ మధ్య ఆహ్, రా అండ్ రస్టిక్‌గా హీరోలు రగ్గుల్ లుక్‌లో కనిపిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. అది రంగస్థలంలో రామ్ చరణ్ గారు కావచ్చు, పుష్పలో అల్లు అర్జున్ గారు కావచ్చు, ఇలా చాలా మంది హీరోస్ ఈ రగ్గుల్ లుక్ ని సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీస్తూ వస్తున్నారు ఆ మేక్ ఓవర్ తో. సో అఖిల్ గారు కూడా దాన్నే చూస్ చేసుకున్నారు. ఈసారి ఆయన రూరల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక కథని ఎంచుకోవడం, అలాగే ఆయన మొత్తం లుక్ ని చేంజ్ చేయడం, రగ్గుల్ లుక్ లోకి మారిపోవడం జరిగింది. సో దీంతో అభిమానుల్లో ఈ 'లెనిన్' సినిమా మీద కాస్త క్యూరియాసిటీ పెరిగింది. సో ఈ సినిమా అయిన అఖిల్ గారికి ఒక మంచి విజయాన్ని అందిస్తుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. సో అలా సినిమా రిలీజ్ అయిన తర్వాత జూలై 10న సినిమా రిలీజ్ అయింది. సో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అటుపక్క అఖిల్ గారి పర్ఫార్మెన్స్ పైన చాలా మంది చెప్పడం జరిగింది. ఇది అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఇప్పటివరకు ఆయన ఏ సినిమాల్లో కూడా ఈ రేంజ్ లో ఇలా ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో ఇటువంటి ఒక నటుడు కూడా అఖిల్ గారిలో ఉన్నారా అని ప్రూవ్ చేసిన సినిమా 'లెనిన్' అయింది. సో సినిమాకి సంబంధించి ఒక మంచి స్క్రిప్ట్, అలాగే ఆ సినిమాలో సన్నివేశాల కూర్పు ఇవన్నీ కూడా అద్భుతంగా వచ్చేసాయి. సో సినిమాని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకులు అని చెప్పేసి అటువంటి అప్లాస్ వచ్చింది. సో అలా మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఒకసారి ఆడియన్స్ కూడా థియేటర్స్కి వెళ్ళడం, ఆ సినిమాని ఎంజాయ్ చేయడం, అఖిల్ గారి పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయడం జరిగింది. అలా ఈ సినిమాకి సంబంధించి మంచి డీసెంట్ వసూళ్లు డే బై డే వస్తూ ఉన్నాయి. సో మంచి ఓపెనింగ్స్ లభించాయి. మంచిగా వీకెండ్ మంచి కలెక్షన్స్తో ముగిసింది. అలాగే ఆ తర్వాత వీక్ డేస్లో కూడా డీసెంట్ కలెక్షన్లతో లాంగ్ రన్ అయితే ఈ సినిమాకి నడిచింది. సో ఈ సినిమా నేటికి రిలీజ్ అయ్యి 3 వారాలు అవుతుంది. దాదాపు 21 డేస్ నేటితో అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ లాంగ్ రన్ లో 100 క్రోర్స్ క్లబ్ లో అయితే ఈ సినిమా చేరింది. అందుకు అఖిల్ గారు కూడా ఒక పోస్ట్ పెట్టారు. ఈ సినిమా 100 క్రోర్స్ క్లబ్ లో చేరింది అని చెప్పేసి పెడుతూనే ఒక చిన్న ట్వీట్ చేయడం జరిగింది. అంటే నన్ను నమ్మిన వాళ్ళకి, అలాగే సపోర్ట్ చేసిన వారికి, నన్ను యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరి కోసం ఇది అని చెప్పేసి అలా 100 క్రోర్స్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇన్నాళ్ళు ఆయన సినిమాలు తీస్తూ రావడం, ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడం, అయినా కూడా ఎన్ని సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్లు అవుతున్నప్పటికీ 'లెనిన్' సినిమా మీద అందరూ హోప్స్ పెట్టుకున్నారు. అఖిల్ గారిని నమ్మారు, ఆయనని యాక్సెప్ట్ చేశారు, ఆ సినిమాకి వెళ్ళారు, దాన్ని విజయం దిశగా నడిపించారు. సో దానికి కృతజ్ఞత తెలుపుతూ ఆయన ఈ రకంగా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. వాళ్ళందరి కోసమే, ఇన్నాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళ కోసం, ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం, ఇన్నాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసిన వాళ్ళ కోసమే ఈ సినిమా, ఈ పోస్టర్ అని చెప్పేసి ఆ రకంగా అభిమానులను ఉత్సాహపరుస్తూ ఎమోషనల్గా ఈ ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో అలా 100 కోట్ల క్లబ్లోకి అఖిల్ గారు కూడా చేరడం జరిగింది. సో అలా ఈ సినిమా ఒక మంచి విజయాన్ని చాలా కాలం తర్వాత ఆయనకి అటు అభిమానులు ఇచ్చారు. ఆ దర్శకులు కూడా ఇప్పుడు 'వినరో భాగ్యం విష్ణు కథ' ఒకే సినిమా తీశారు. ఆ సినిమా మంచి విజయాన్ని అయితే అందుకుంది. సో ఆ తర్వాత అఖిల్ గారితో ఈ సినిమా తీసి ఆయనకు ఒక మంచి విజయాన్ని అయితే అందించారు. సో ఫైనల్ గా అయితే ఇన్నాళ్ళ నిరీక్షణ తర్వాత అఖిల్ గారికి అయితే ఒక సినిమా
విజయం అయితే అందిందని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత కూడా మంచి సినిమాతో మీ ముందుకు వస్తానని చెప్పేసి ఆయన పెట్టడం జరిగింది. సూన్ ఇంకో తొందరలో ఇక నా సినిమాతో ఇంకో సినిమాతో మీ ముందుకు వస్తానని చెప్పేసి చెప్పారు. సో ఇక ఆయన తదుపరి సినిమాలు కూడా ఇటువంటి ఒక మంచి స్క్రిప్ట్‌తో రావాలని చెప్పేసి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇలా 100 క్రోర్స్ క్లబ్‌లో చేరినందుకు అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. ఎటువంటి స్క్రిప్ట్‌లు సెలెక్ట్ చేసుకోవాలని, ఈ రేంజ్‌లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని, పర్ఫార్మెన్స్‌కి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలని చెప్పేసి అభిమానులు కూడా ఆశిస్తున్నారు. సో అఖిల్ గారి సినిమా అంటే ఇన్ని ఫ్లాప్‌లు అయినా కూడా ఆయన్ని ఆదరించడానికి రెడీగా ఆడియన్స్ ఉన్నారు. సో ఆయన దగ్గర నుంచి ఒక మంచి కంటెంట్ రావడమే లేట్ అనేది 'లెనిన్' సినిమా ప్రూవ్ చేసింది. సో అలా 'లెనిన్' ఒక హోప్ అయితే అటు అభిమానుల్లో అఖిల్ గారు ఇంకా ఉన్నారు. ఆయన సినిమాలు చేస్తారు. ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు అని చెప్పేసి వాళ్ళకు ప్రూవ్ చేశారు. సో ఇక మీదట ఆయన అప్కమింగ్ సినిమాలను కూడా ఈ రేంజ్‌లో ఇలాంటి పర్ఫార్మెన్స్‌తో ఇంత మంచి కథలతో తీసుకురావాలని చెప్పేసి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. సో ఆ లెక్కన అలా 100 క్రోర్స్ క్లబ్‌లో అయితే ఇది చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని సాధిస్తూ వస్తున్నాయి. అది 'పెద్ది'తో మొదలైతే 400 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆ తర్వాత 'మా ఇంటి బంగారం' 100 క్రోర్స్ క్లబ్‌లో చేరింది. ఇప్పుడు 'లెనిన్' సినిమా కూడా 100 క్రోర్స్ క్లబ్‌లో చేయడం జరిగింది. అలా వరుసగా సినిమాలు విజయాలు కావడంతో అటు ఆహ్, థియేటర్ యాజమాన్యాలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కూడా ఫుల్ జోష్‌లో ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మరి చూద్దాం అఖిల్ గారి సినిమాకి సంబంధించి ఇంకా ఆయన అప్కమింగ్ సినిమాకి సంబంధించి ఏం అప్డేట్స్ తొందరలో రావచ్చు అని చెప్పేసి ఆయన పోస్ట్ పెట్టారు కాబట్టి ఏ డైరెక్టర్‌తో ఎటువంటి సినిమా తీస్తారో చూడాలి. బుచ్చిబాబు గారి పేరైతే వినిపించింది. మరి ఆయనతో ఉంటుందో లేదో కూడా తొందరలో ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.